లోకం అప్పుడే నిద్రలేసింది. మనకి దీంతో పనే ఉంది. మంద మరో లోకం, మందు లోకం. ఆహా, మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా, కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది. హై ఉంటే కిదర్ హే ఎక్కడా? వెళ్తే ఉదర్ హై అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్. ఆదాబరిచే. పొద్దునే మసీదు ఉందా? ఉంటే ఎక్కడ? ఇది మోగది కాదు. ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు కాకి 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 ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మోగదానివి కదూ? అవును. అట్ట చెప్పు పో. అమ్మా మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాదే ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా మెమ్మెమ్మే బెబెబ్బే. ఇదిగో కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా, ఆ మోగ పిల్ల లేదు, అది మోగదు కాదు బావో. మాటలు నేర్చిన జింక ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మోగదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదాబరిసి అంది. నేను కూడా ఆదాబరిసి అన్నా. అది పొరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను. కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎవరితో చెప్పాలబ్బా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా? ఇందాకే చెప్పానా లెక్క తప్పితే పక్కలు అరే షీరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. మరి ఆ మోగదేంద్రా ఎంటికన్నా తేలిక తీసి పన్నుకింది, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావు మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. ఊరిక మోగది మాట్లాడటం ఏంది? ఎవరు వింటే నోటితో అవుతారు. అమ్మ తోడురా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు ముక్కుతో ఎన్నావు మాకెందుకు గానీ మోగది మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవురా నాయను. ఏందిరా ఈడు దూడ గదిలిచ్చినట్టు పెదాలు గదిలిస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదాలు గదులుతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాకట్టా వినపడింది. ఎప్పుడు మాట్లాడాను? ఇప్పుడు మాట్లాడితే వాడి గదు మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. వామ్మో, నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. వామ్మో, నా రోజులు వాగలేవురా నాయనో. నాకది పోరా ఏనా ఇలా రై, ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎల్లరా నా యాల అన్నట్టు వినపడింది. వామ్మో, ఏదో తేడా వచ్చిందిరా నాయనో. పని పాటలేదు, ఎప్పుడు తాగేది ఎవరొకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడట్లా. నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతుంది మన రండి ఎస్ఐ గారు. మీరెవరు? నేను వార్డెన్ కమ్ ప్రిన్సిపల్ అండి. ఐ సీ. మా ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారు? ఎంతమంది కుర్రాళ్ళు? 5గురండి. జరిగిన సంఘటనని మొదట ఎవరు చూశారు? ఎవరు చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే మీకు లోపలికి ఎవరు వెళ్ళలేదుగా? మీరందరూ ఇక్కడే ఉండండి.
దమ్ముందా? ఆ? ఏమిటి దమ్ముందా? వేళకోళమా? సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటే మీకు తమాషాగా ఉందా? మీరు టెన్షన్ అవుతున్నారు కదా. అవును. మీకే ఇలాగుంటే 5 కానిస్టేబుల్స్, 2 ఇన్స్పెక్టర్స్, ఒక అంబులెన్స్ తీసుకొచ్చిన నాకెంత ఉండాలి? వాట్ యు మీన్? వాట్ ఐ మీన్ ఇస్ వీళ్ళ పరిస్థితిని చూసి ఈ లెటర్ ఎవరో రాసి అతికించి వెళ్ళిపోయారు. అంటే లోపల రాత్రంతా ఫుల్ గా మందు కొట్టి ఆ మత్తులో పడున్నారు. Follow me. ఈ బాబు ఒరే అడ్డగాడుతున్నారా? అసలు ఏమనుకుంటున్నారా? రేయ్, ఇది హాస్టలా హాలిడే క్లబ్? మిమ్మల్ని ఊరికే వదలనురా. తప్పైపోయింది సార్. వీళ్ళ సంగతి అలా ఉంచండి. మా టైం వేస్ట్ చేసిన ఆ రాస్కెల్ ఎవరో నాకు తెలిసి తీరాలి. హూ ఇస్ దట్ రాస్కెల్? Who is that rascal? వేడివేడిగా బ్రహ్మాండంగా ఉంటాను. ఇది కాదు నీ ప్రవర్తన. మాట్లాడుకుంటున్నారు కదా. నా ప్రవర్తనకి ఏమైందయ్యా? అవును, పాప మా గోపాలం గాడు తెగ కుమిలిపోతున్నాడు. ఆడు క్షమించకూడదు. ఎందుకు? ఆళ్ళావిడనుకుని మీ ఆవిడని కౌగిలించుకున్నట్టు కదా. నేను కావాలని కౌగిలించుకోలేదు, చీర చూసి పొరపాటు పడి ఆనందం భార్యని కౌగిలించుకున్నాను అని నాతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడయ్యా. నీతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడా? ఆ. ఎక్కడున్నాడు? టిఫిన్ తిను. నువ్వు తిను. మరి బిల్లు నువ్వు ఇవ్వు. మీరు తినండి. చేస్తున్నారు. ఎలా గోపాలం? అవునండి, చీర చూసి పొరపాటు పడి మా ఆవిడనుకుని ఆనందం గారి భార్యని కౌగిలించుకున్నాను. భూదేవి తోడు. ఒరేయ్, 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 దరిద్రుడా! చేసిన వెధవ పంచాలక ఇలా మీటింగులు పెట్టి ప్రచారం చేస్తున్నావా? అంటే స్టిల్ మీరు ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. ఒరేయ్, నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్నందుకు కాదురా, నువ్వు ఇలా ప్రచారం చేస్తున్నందుకు. ఇందుకు ఫీల్ అవుతున్నాను రా. మొత్తానికి మీరు ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. ఏమిటో ఏదో విధంగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశాను. అంతా నా కర్మ. బ్యాడ్ లక్. మీరేంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. అడ్రస్ ఎక్కడ? ఎందుకు? ఓసారి వద్దామని. వస్తావా? దా. ఏంట్రా వినేది? అసలు పిల్లలంటే ఎలా ఉండాలి? లవకుశల్లా ఉండాలి, తెలుసా? తెలియకపోతే రామాయణం చదువుకో. రామాయణం అంటే గుర్తొచ్చింది. రేపు మార్నింగ్ 10 గంటలకి మా క్లాస్మేట్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి. అదే పని మాకు, మేము చూడం. చూడపోతే నీ బియ్య బండారం పేపర్లో రాస్తా. టేక్ కేర్. వీడు పిల్లాడు కాదు, పిడుగు.